నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సెంట్రల్ నియోజకవర్గంలోని వాడవాడల స్వర్గీయ వంగవీటి మోహన రంగ 36వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలలో జరిగిన శ్రద్ధాంజలి కార్యక్రమాలలో పేదలకి దుప్పట్లు, చీరలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు స్వర్గీయ వంగవీటి మోహన రంగ 36వ వర్ధంతి సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలో గులాబీ తోట, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, మధురా నగర్, ఆంధ్రప్రభ కాలనీ, వాంబే కాలనీ, సింగ్ నగర్ పలు ప్రాంతాలలో జరిగిన రంగా వర్ధంతి కార్యక్రమంలో బోండా ఉమా పాల్గొన్నారు. రాధా రంగమిత్ర మండలి, బోండా ఉమా అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రజానేత వంగవీటి మోహన రంగ ఆశయాల నేటి తరం ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని బోండా ఉమా తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, రాధారంగ మిత్ర మండలి, బోండా ఉమా అభిమానులు, రంగా శిష్యుల ఆధ్వర్యంలో శ్రద్ధాంజలిలు, నివాళులు, సభలు, సమావేశాలు నిర్వహించారు. ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకోపో. వాడల పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఇవాళ ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా ఆ మహానుభావుడు ఈ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన సందర్భంలో ఆయన ఆనాడు పనిచేసిన తీరు, ఆయన ఆనాడు పేద వర్గాల కోసం పనిచేసినటువంటి విధానం, అలాగే పేదల కోసం ఏ శక్తినైనా ఎదిరించే విధంగా ఆయన పనిచేసిన తీరుని ఇవాళ భవిష్యత్ తరాలకు తెలియజేయటం కోసం ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ అన్ని చోట్ల కూడా విగ్రహాలు స్థాపించి ఆ విగ్రహాలకి ద్వారా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఈ రోజున విజయవాడ నగరంలో మరి ప్రశాంతంగా ఉన్నారంటే ఆ మహానుభావుడు ఆ రోజు తూర్పు నుంచి, అలాగే ఒంగోలు ప్రాంతం నుంచి, కృష్ణా జిల్లా నలుమూలల నుంచి విజయవాడ నగరంలో మరి పనుల నిమిత్తం సెటిల్ వచ్చినటువంటి కుటుంబాలకి అండగా ఉండి ఆయన రంగా గారు వాళ్ళని అన్ని రకాలుగా రక్షణ ఇచ్చేవాడు. ఆనాడు రౌడీ మూకలు మహిళల మీద దాడులు చేసేవాళ్ళు, మహిళల మీద మానభంగాలు చేసేవాళ్ళు, ఆస్తులు కబ్జా చేసేవాళ్ళు, రౌడీ మూకలు మామూలు వసూలు చేసేవాళ్ళు, ఎన్నిటి మీద కూడా అరాచక శక్తుల మీద పోరాడి ఆఖరికి ఆయన ప్రాణాలను కూడా పోగొట్టుకున్న ఏ రోజు కూడా జంకలేదు. ప్రజల కోసం, ప్రజల మధ్య శాసనసభ్యుడిగా ప్రాణాలు విడిచినటువంటి గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. ఆయన అనుచరులుగా మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ ఈ నియోజకవర్గంలో రెండోసారి ఎమ్మెల్యే అయిన పేద వర్గాల కోసం పాలక పక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్నాం, ప్రజలకి సేవ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రంగా గారి ఆశయాలు భవిష్యత్ తరాలకి తెలియజేసే వరకు కూడా ఆయన ఆశయాలు తీసుకెళ్తాం. ఇవాళ 36 సంవత్సరాలైనా ప్రజల గుండెల్లో పెట్టుకున్నారంటే ఇవాళ వంగవీటి మోహన్ రంగ గారిని మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి పనులు, ఆయన ఆత్మస్థైర్యం, ఆయన చిత్తశుద్ధే దానికి కారణం అని తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తాం. దొంగతనం కేసులో అంతర్రాష్ట్ర పాత నేరస్తుని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి 26 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు, ₹1,00,000 నగదు స్వాధీనపరుచుకున్నారు. నగర పోలీస్ కమిషనరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడారు. ప్రసాదంపాడు రవీంద్ర భారతి స్కూల్ ఎదురుగా బిఎంపీఎస్ రోడ్డు ఎంఎస్ అపార్ట్మెంట్ లోని ఒక ఇంటిలో దొంగతనం జరిగిందని వచ్చిన సమాచారం మేరకు పటమట పోలీసు వారు సంఘటన స్థలానికి చేరుకొని విచారించగా ఫిర్యాది తన కుటుంబ సభ్యులు రాత్రి భోజనం చేసి 9:30 సమయంలో నిద్రపోయి ఉదయం 7:30 నిద్రలేచి చూడగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిటికీలో నుంచి మెయిన్ డోర్ యొక్క టవర్ బోల్ట్ తీసి మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించినట్లు తెలిపారు. బెడ్రూమ్ కబోర్డ్లో ఉన్న 2 బంగారు నాన్ తాళ్లు, 2 జతల బంగారం చెవితిద్దులు, నగదు ₹2,22,000 దొంగతనం చేసినట్లు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసును సెంట్రల్ క్రైమ్ పోలీస్ వారికి బదిలీ చేయడం జరిగింది. సెంట్రల్ క్రైమ్ పోలీస్ వారు సంఘటన స్థలంలో ఆధారాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించడం జరిగిందని చెప్పారు. ఒక అంతర్రాష్ట్ర నేరస్తుడిని ఈరోజు పట్టుకోవడం జరిగింది.
ఇతను దాదాపు 40 అఫెన్సెస్లో అంతకుముందు 40 అఫెన్సెస్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఇతను హౌస్ బ్రేకింగ్ బై నైట్, అంటే రాత్రిపూట ఇంటి తాళాలు పగలగొట్టి ఇతను అఫెన్సెస్ చేస్తుంటాడు. ఆల్రెడీ ఇతని మీద 40 అఫెన్సెస్ ఉన్నాయి. ఇతను ఈ మధ్యన ఇంకొక 6 అఫెన్సెస్లో తస్కరించిన బంగారు ఆభరణాలు 349 గ్రాములు, అదేవిధంగా ₹1,00,000 నగదుని అతని నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను మనకు అక్టోబర్ 10వ తారీఖున విజయవాడ ప్రసాదంపాడు రవీంద్రబాద్ స్కూల్ ఎదురుగా ఎంఎస్ అపార్ట్మెంట్కి చెందిన ఫిర్యాది తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఇచ్చిన సమాచారం మేరకు మనకు అప్పుడు పట్టమటి పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. అతను రాత్రి 9:30 నుంచి ఉదయం 7:30 లోపల ఇతను కిటికీలో నుంచి మెయిన్ డోర్ యొక్క బోల్ట్ తీసి మెయిన్ డోర్స్ ఓపెన్ చేసి ఇంట్లోకి ప్రవేశించి బెడ్రూమ్లో కబోర్డ్లో ఉన్న 2 బంగారు నాన్తాడులు, అదేవిధంగా చెవిదిద్దులు, ₹2,20,000 దొంగతనం చేశారు. దీని మీద కేసు నమోదు చేసి ఈ కేసుని సెంట్రల్ క్రైమ్ పోలీస్ వారికి బదిలీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది గ్రేవ్ క్రైమ్ కాబట్టి సిసిఎస్ వారు ఈ క్రైమ్ ఏదైతే ఉందో పట్టమటి పోలీస్ స్టేషన్లో జరిగిన నేరాన్ని వారు దర్యాప్తు చేస్తూ ముఖ్యంగా డీసీపీ క్రైమ్ తిరుమలేశ్వర రెడ్డి, అదేవిధంగా అడిషనల్ డీసీపీ రాజారావు పర్యవేక్షణలో క్రైమ్ ఏసీపీస్ వెంకటేశ్వర్లు, అదేవిధంగా లక్ష్మీనారాయణ వాళ్ళ సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈరోజు ఒక మంచి నేరస్తుని పట్టుకోవడం జరిగింది. మిగతా జిల్లా పోలీస్ యంత్రాంగానికి కూడా మనం చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇతని మీద విశాఖపట్నం, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, రాజమండ్రి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, హైదరాబాద్ వీటిలో 40 కేసులు ఉన్నాయి. ఇప్పుడు మాకు దొరికిన ప్రాపర్టీ 26 లక్షల విలువ చేసే ప్రాపర్టీ ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం చేస్తున్నాడు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పట్టమటి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 దొంగతనాలు చేస్తున్నారు. అదేవిధంగా చిలకలూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం, కోనసీమ అమలాపురంలో ఒక దొంగతనం, ప్రకాశం జిల్లా దోర్నాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం, అదేవిధంగా బాపట్ల జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం చేసి ఉన్న క్రైమ్స్లో పట్టుబడిన బంగారాన్ని ఈరోజు మీకు స్వాధీనం పరచడం జరిగింది. సో వెళ్లే ముందు ప్రతి సందర్భంలో నేను చెప్తుంటాను, LHMS లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది విరివిగా ఉపయోగించుకోమని ప్రజలకు చెప్తూనే ఉంటాము. బట్ అన్ఫార్చునేట్లీ కొంత దాని మీద అవేర్నెస్ ఇస్తున్నా కూడా ప్రజలు దాన్ని అప్రమత్తంగా లేకపోవడం వల్ల బయటకు వెళ్ళేటప్పుడు ఈ లాక్డ్ హౌసెస్ మీద సర్వేలెన్స్ కానీ లేదంటే మానిటరింగ్ కానీ పెట్టే అవకాశం ఉన్నా కూడా ప్రజలు దాని వైపున మొగ్గు చూపట్లేదు. దయచేసి ఒకే విన్నపం పోలీస్ శాఖ నుంచి, మేము ఈ పహారా బీచ్ సర్వ్ చేస్తున్నాము, అదేవిధంగా ఇప్పుడు క్లౌడ్ పెట్రోల్స్ కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాము. కాకపోతే మాకు ప్రజల నుంచి కూడా కొంత సహకారం అవసరం. అదేవిధంగా సీసీ కెమెరాస్ కూడా ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సినీ నటి సావిత్రి 43వ వర్ధంతి సందర్భంగా నగరంలోని తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో సావిత్రి కళాపీఠం ఆధ్వర్యంలో సావిత్రి విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు కళాపీఠం నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు పరుచూరి విజయలక్ష్మి, ప్రబల శ్రీనివాసు, వెంకట్రమణ, డేవిడ్ రాజు తదితరులు మాట్లాడారు. సినీ నటన రంగంలో సావిత్రికి మించిన వారు లేకపోవడం సావిత్రి నటన వైభవానికి నిదర్శనమని చెప్పారు. జనవరి 24న కళాపీఠం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో సావిత్రి వజ్రోత్సవాలు జరగనున్నట్లు తెలిపారు. సావిత్రి గారి 43వ వర్ధంతి సందర్భంగా మహానటి సావిత్రి కళాపీఠం, అంటే మహానటి సావిత్రి సాహిత్య సాంస్కృతిక కళాపీఠం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించి మొత్తం కమిటీ అందరం కలిసి నివాళులు అర్పించాము. మహానటి సావిత్రి గారి గురించి నేను 18 సంవత్సరాలు పోరాటం జరిగితే ఈ గత సంవత్సరం నుంచి వాడవాడల వీధిలో కూడా సావిత్రి గారిని గుర్తుంచుకుని కార్యక్రమాలు చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. నేను ప్రారంభించిన రహదారి ఎలాంటిదంటే ముళ్ళకంప. ఆ ఒక్కొక్క ముళ్ళు నేను దాసనారాయణరావు గారు స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్క ముళ్ళు తీస్తూ ఇవాళ ఒక రహదారిని ఎలా వేసామనంటే ఒక పూలదారిగా ఏర్పాటు చేయడం. ఆ పూలదారి మీద రేపటి తరాల వారు కూడా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చి అందులో అడుగు తీసి అడుగు వేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. నా కళ నెరవేరిందని నేను అనుకుంటున్నాను. సావిత్రి గారి సినీ వజ్రోత్సవ వేడుకలు జనవరి 24 తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అభిమానులందరం కలిసి ఒక పెద్ద పండుగలాగా చేస్తున్నాము.
ఆ కార్యక్రమాన్ని కూడా అభిమానులందరినీ ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకురాలైన శంకర్ దయాల్ శర్మ వంగవీటి మోహన రంగ వర్ధంతి కార్యక్రమాలను నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అయిన ఆంధ్రరత్న భవన్లో జరిగిన కార్యక్రమంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగ, మాజీ గవర్నర్ శంకర్ దయాల్ శర్మ చిత్రపటానికి ఆ పార్టీ నాయకురాలైన నరహరశెట్టి నరసింహారావు, కొలనుకొండ శివాజీ అన్సారీ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేద బలహీన వర్గాల అభ్యున్నతికే నిరంతరం పోరాటం చేసిన వంగవీటి మోహన రంగారావు పేరును గన్నవరం విమానాశ్రయానికి పెట్టి వారి సేవలను తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. మోహన్ రంగా గారి వర్ధంతి కార్యక్రమం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు గురునాథం గారు, ఇతర పెద్దల మిత్రుల ఆధ్వర్యంలో ఘనంగా ఆయనకి నివాళులర్పించడం జరిగింది. మహానాయకుడు, మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నగరంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, అధ్యక్షుడిగా, కన్వీనర్గా, కార్పొరేటర్గా, శాసనసభ్యుడిగా, విజయవాడ ప్రజానీకానికి, రాష్ట్ర కాంగ్రెస్ పునరుజ్జీవనానికి ఆయన చేసిన సేవలో అందరికీ తెలిసిన విషయమే. ఆయన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినాయి. ఆయన పేరు చెప్పుకొని కూడా అధికారంలోకి వచ్చినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఏంటి. కానీ ఈ 2014 తర్వాత రాష్ట్రంలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కృష్ణా జిల్లాలో వంగవీటి మోహన్ ఒక ప్రాంతానికి ఏదో ఒక ప్రక్క ఈస్ట్ కృష్ణా కానీ వెస్ట్ కృష్ణా కానీ వంగవీటి మోహన్ రంగా జిల్లా పెట్టమని చెప్పి పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కదం దొక్కి చలో సబ్ కలెక్టర్ ఆఫీస్ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున దిగ్గునిగొట్టడం జరిగింది. కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మా విజ్ఞప్తిని పరిశీలించలా, మన్నించలా. అలాగే అమ్మవారు ఫ్లైఓవర్ దగ్గర కానీ, విజయవాడలో అనేక కట్టడాలకు కానీ మేము రంగగారి పేరు పెట్టండి అని పదే పదే విన్నవించుకున్నా కూడా ఆ తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం, అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం, మధ్యలో ఉన్న వైకాపా ప్రభుత్వం కూడా మా విజ్ఞప్తిని మన్నించాల. గతంలో వైకాపాలో ఉన్నప్పుడు కృష్ణా రిటైనింగ్ వాల్ కట్టేటప్పుడు రంగా గారి ఘాటు ఒకటి ఏర్పాటు చేసుకుంటాం, అయా మాకు ఒక 2 ఎకరాల స్థలం ఇవ్వండి అని చెప్పి చెప్పులు అరిగేలాగా మేము సెక్రటేరియట్కి, అంబటి రాంబాబు గారి కార్యాలయానికి పదే పదే తిరిగాం. ఇంకేముంది, ఘాటు కట్టుకుంటానికి స్థలం ఇస్తామన్నారు. ఏమీ ఇవ్వాల. 100,000 ఎకరాలు పెద్ద ఎత్తున వాళ్ళకి దోచిపెట్టి ఈడికి దోచిపెట్టారు తప్ప రంగా గారి పేరుతో అధికారంలోకి వచ్చిన వాళ్ళు కనీసం మా విజ్ఞప్తిని పరిశీలించాలి. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చారు చంద్రబాబు గారు, వాళ్ళ విగ్రహం పెట్టారు, వీళ్ళ విగ్రహం పెట్టారు. ఏదో ఒక విగ్రహం పెట్టుకోండి, మేము అభ్యంతరం చెప్పట్లా. మా మహానాయకుడి పేరుతోటి ఏదైనా ఒక పెద్ద స్మారక చిహ్నానికి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టి విజయవాడ ప్రజల, కృష్ణా జిల్లా ప్రజల ఆదరణ మన్నన పొందండి మేము పదే పదే చెప్తా ఉంటే ఆ శాసనసభ్యులు కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఏం పట్టినట్టు దాఖలా కనపడతల్లా. మేము మరి ఒక్కసారి ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయా వంగవీటి మోహన్ రంగా ఈ ప్రాంత ప్రజలకి చిరస్మరణీయులు, వారి పేరుకు తగ్గ గౌరవం ఇచ్చేదానికోసం మీ ప్రభుత్వం సముచితమైన నిర్ణయం. శాసనసభ్యులు, చరిత్రకందరి మహాపురుషుడు, ఒక దశాబ్ద కాలంలోనే రాజకీయాల్లో అడుగుపెట్టి ఆయన నిష్క్రమణ జరిగినప్పటికి కూడా ఇవాళ 36 సంవత్సరాలైనా కూడా ఎక్కడ కూడా పేద వర్గాల్లో కానీ యువ వర్గాల్లో కానీ ఆయన పేరు నేటికి కూడా సుస్థిరంగా ఉంది. దానికి ఆయనలో ఉన్నటువంటి మానవతావాదం, కులమతాలకు అతీతంగా ఉన్నటువంటి మహోన్నత వ్యక్తి, తాను నమ్మినటువంటి వ్యక్తుల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొచ్చినటువంటి కారణ జన్ముడు వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళు విజయవాడ నగరంలో ఒకప్పుడు కమ్యూనిస్టులు కంచుకోటగా ఉండేది. అటువంటి కంచుకోటలో కూడా రంగా గారు వచ్చిన తర్వాత ఒక విజన్ తీసుకొచ్చాడు. ఆ విజన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ నేను బతికున్నా, నేను సరిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారికి వస్తుందని చెప్పిన స్థితప్రజ్ఞుడు వంగవీటి మోహన్ రంగా. ఆయన చెప్పినట్టుగానే 1988 డిసెంబర్ 26న ఆయన హత్య కావింపబడితే 89లో వచ్చినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ మెంబర్లు, శాసనసభ్యులు ఆయన ఫోటో పెట్టుకున్నారు. ముఖ్యమంత్రులు, పార్లమెంటు సభ్యులు, మంత్రులు, ఎవరైనా పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆనాటి అధ్యక్షులు కూడా వెంకటరావు గారు కానీ, లేకపోతే తర్వాత ఉన్న జనార్దన్ రెడ్డి గారు కానీ ఆయన ఫోటో పెట్టి గెలిచారని కూడా సందర్భంగా మేము అందజేస్తూ, అటువంటి మహోన్నత వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గౌరవించుకుంటుంది. వాళ్ళు పెద్దలు మాట్లాడినప్పుడు చెప్పారు, శివాజీ గారు, అన్సారీ గారు, మా గురునాథం గారు, రంగా గారు పేరు పెట్టలేదు, రంగా గారు పేరు పెట్టలేదు. ఏళ్ళు పెట్టేదంటే ప్రజల హృదయాల్లోనే ఆయన సుస్థిరంగా ఉండాడు. పేరు పెడితే ఎంత, పేరు పెట్టిపోతే ఎంత. మాకు వాడు ఒకటే చెప్తున్నాం మేము, నిజంగా మీరు రంగా గారిని గుర్తించి జాతీయ స్థాయిలో మీరు పేరు పెట్టాలంటే వాళ్ళ గన్నవరం ఎయిర్పోర్ట్ ఖాళీగా ఉంది, దాన్ని పెట్టడం
కృష్ణా జిల్లాకు మాజీ శాసనసభ్యులు స్వర్గీయ వంగవీటి మోహన రంగారావు పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు కోరారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన రంగారావు పేరు రాష్ట్ర ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలియజేశారు. రాష్ట్ర కాపునాడు ఆధ్వర్యంలో నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన స్వర్గీయ శాసనసభ్యులు వంగవీటి మోహన రంగారావు 36వ వర్ధంతి కార్యక్రమంలో సభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కులమతాలకు అతీతంగా పేద, దళిత, బడుగు వర్గాల అభ్యున్నతికి నిరంతరం వంగవీటి మోహన రంగారావు పోరాటం చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. అన్నతి కాలంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి పొట్టచేత పట్టుకుని ఉపాధి కోసం నగరానికి వచ్చిన అనేక మందిపై రౌడీయిజం చేస్తున్న వారిని ఎదుర్కొంటూ పేదలకు అండగా నిలిచారని బోండా ఉమా పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా నినాదమైన చెయ్యి చేయి కలుపు, చేజారుతూ గెలుపు, వారి మాటలు, వారి నడిచిన మార్గం తమకెంతో స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆశయ సాధనకే నిరంతరం శ్రమిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. పేద, బడుగు, బలహీన, దళిత వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి. ఈ సందర్భంగా విజయవాడలోని పేద వర్గాలు, కుల మతాలకి అతీతంగా అన్ని రాజకీయ వర్గాలు కూడా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాయి. ఏదైతే ఆయన 1980వ దశకంలో ఆ రోజున పేద, బడుగు, బలహీన వర్గాల కోసం, దళిత వర్గాల కోసం వాళ్ళకు అండగా అప్పుడప్పుడే విస్తరిస్తున్నటువంటి విజయవాడ నగరంలో ఎక్కడి నుంచో తూర్పు నుంచి, కృష్ణా జిల్లా మారుమూల గ్రామాల నుంచి, అలాగే గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఇక్కడికి పొట్ట చేత్తో పట్టుకొని వచ్చేసినటువంటి పేద వర్గాలకి ఆ రోజున కిరాయి రౌడీలు, అలాగే రౌడీ ముఖలు మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ, రౌడీ మొహమ్మలు వసూలు చేసే పరిస్థితుల్లో వాళ్ళకి ఎదుర్కోవడానికి బలం లేనటువంటి పేద వర్గాలకు అండగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు చేస్తున్నటువంటి పోరాటాలు అనేకమైనవి. ఆ రోజున మహిళల మానభంగాల అరికట్టడంలో కానీ, వాళ్ళ ఆత్మగౌరవం కోసం రంగా గారు మరి ఎంత శక్తితో అయినా పోరాడే వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. అలాగే పేదల సమస్యలు పరిష్కరించడంలో, పట్టాలు ఇప్పించడం కానీ, వాళ్ళకి అండగా ఉండటం కానీ, 1985లో ఆయన శాసనసభ్యుడు అయినాక కార్పొరేటర్ నుంచి శాసనసభ్యుడి వరకు పేద వర్గాల కోసం నిరంతరం పనిచేసి పేదల హక్కులు, పేదల సమస్యల పరిష్కారంలోనే ఆయన అసువులు బాసినటువంటి విషయం 36 సంవత్సరాలైనా విజయవాడ నగర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేకపోతున్నారు. రాష్ట్రంలోని రంగా గారి అభిమానులు ఎవరు కూడా ఆయన్ని మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఈరోజు కూడా వేలాది విగ్రహాలు మరి రాష్ట్రం మొత్తం పెట్టారంటే మరి ఇవాళ ఏ దురుద్దేశంతో ఆయన్ని చంపారో, ఇవాళకి కూడా 36 సంవత్సరాల తర్వాత కూడా ఆయన అందరూ కూడా గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారంటే మరి అది రంగా గారి యొక్క చరిత్ర అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మేము ఆయన అనుచరులుగా రాజకీయాల్లోకి వచ్చాం. 2 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి తక్కువ మెజార్టీతో ఓడిపోయినా మేము పాలకపక్షమైన, అధికార పక్షమైన, అలాగే ప్రతిపక్షమైన మేము ఎప్పుడు ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు చేశామంటే అది రంగా గారి అనుచరుడిగా వచ్చినటువంటి మరి అలవాటు, లేదంటే రంగా గారి స్ఫూర్తి కొనసాగించడంలో వచ్చినటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తూ, ఆ మహానుభావుడి ఆశయాలు, పేద వర్గాలకు అండగా ఉండాలనే ఆశయాల్ని తప్పనిసరిగా కొనసాగిస్తాం. మా శ్వాస ఉన్నంత వరకు పేదలకు మోహన్ రంగారావు చనిపోయి 36 ఏళ్ళు అవుతున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. ఎక్కడ ఏ బాధితుడున్నా వంగవీటి మోహన్ రంగా గారు ఉన్నారు అని ఆ రోజు ఎంతో బాధిత వర్గాల్లో నమ్మకం కల్పించి ఈ రోజు వరకు కూడా ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తిని ఈరోజు ఇక్కడ స్మరించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక వ్యక్తులు, అనేక సంస్థలు కులమతాలకు అతీతంగా ఈరోజు ఆయన్ని స్మరించుకుంటున్నారు. నిజానికి ఏంటంటే మేము విద్యార్థి దశలో యూనివర్సల్ స్టూడెంట్స్ కింగ్డమ్ అని ఒక పెద్ద ఆర్గనైజేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున మండల కమిషన్లో మేము యాక్టివిటీని ముందుకు నడిపించినటువంటి రోజుల్లో వంగవీటి మోహన్ రంగా గారు మాకెంతో ప్రత్యక్షంగా మాకు సహకరించి ఆ రోజు మా యొక్క పోరాటాలకు అన్నిటికీ కూడా ఇక్కడ నుంచి ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి. అందుకని వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేమంతా
ఆయన కార్యక్రమాల్లోని ఆయన యొక్క ఆశయ సాధనలోని మేమంతా ఎప్పుడూ ప్రయాణం చేస్తూనే ఉన్నాం. అలాగే ఈరోజు కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా పేరు మేడా శ్రీనివాస్. ఈరోజు కూడా రంగా గారి ఆశయ సాధన మేరకు మేము మాకున్నటువంటి అనుబంధ సంస్థలు ఇవన్నీ కూడా ముత్యాల మిత్రమండలి నుంచి అలాగే మేడా మహామిత్ర మండలి నుంచి మేము రంగా గారి కార్యక్రమాలని ఎంతో గొప్పగా చేస్తున్నటువంటి కార్యాచరణ ఈ రోజుకి నడుస్తూనే ఉంది. అలాగే ఇక్కడ మా బేతి రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు, అలాగే ఇతర పెద్దలు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా రంగా గారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఘనంగా వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ రంగా గారి ఆత్మకి శాంతి చేకూరాలని చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి చేయి చేయి కలుపు చేజారదు గెలుపు అనే నినాదంతో జన్మించినటువంటి వంగవీటి మోహన్ రంగా గారు ఆయన ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి కార్యక్రమాలు విగ్రహాలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ 36 సంవత్సరాలు అయినా కానీ ప్రజల్లో మరి ఆయన చిరస్థాయిగా నిలిచిపోయాడు. మరి అమరుడుగా వంగవీటి మోహన్ రంగా గారు నిలిచారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.